శ్రీ లలితాంబికాదేవి జ్యోతిష్య పీఠం. భార్యాభర్తల మధ్య కలహాలు రావడం, పిల్లలు పెద్దల మాట వినకపోవడం, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, విద్య, ఉద్యోగ సమస్యలు, వ్యాపారంలో, వ్యవసాయంలో నష్టాలు రావడం, శత్రుభయం, నరదిష్టి, నాగదోషం. మీరు ఎన్నో సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఈ గురువు గారికి ఒక్కసారి నమ్మకంతో కాల్ చేయండి. ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్లుగా జరిగింది, మీరు ఏమీ చెప్పవద్దు అన్ని గురువు గారు చెప్తారు. గురూజీ శ్రీ గురవయ్య స్వామి గారు. ఫోన్ నంబర్ 89881844. ఏమిటి ఆ పరిస్థితి? ఎలా జరగబోతుంది? భగవంతుడా, నేనేం పాపం చేశాను? ఇలా బాధపడకండి. మీరు ఒకసారి వీడియో చూడండి. ఎందుకు ఈ పరిస్థితి కలగబోతుందో, ఈ పరిస్థితి నుండి బయటపడాలంటే మీరు చేసుకోవాల్సిన దేవత ఆరాధన కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే మనము వచ్చేద్దాము. ఈ రాశి వారికి ఈ రోజున ఒక భారీ నిజం బయటపడుతుంది. ఇది గుండె తట్టుకోలేని స్థాయిలో బాధించే విషయం. ఎప్పటి నుంచో ఎవరో ఒకరు మీకు దాచిపెట్టిన విషయం ఇప్పుడు మీ ముందే బట్టబయలు కాబోతుంది. దాంతో మీ కళ్లల్లో నీళ్లు ఆగవు. ఇది వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయం కావచ్చు. కుటుంబం, ప్రేమ లేదా మనసుని బాధించే ఏదైనా ఒక సంఘటన పునరావృతం కూడా కావచ్చు. మీరు ఒకరినొకరు ఎంతగా ప్రేమించుకున్న ఆ బంధంలో ఒక పెద్ద మోసం బయటపడే అవకాశం ఉంది. గతంలో జరిగిన ఒక విషయం ఇప్పుడు తెలిసి వారిని పూర్తిగా నమ్మలేని విధంగా మీరు భావిస్తారు. ఈ యొక్క ఆవేదన రాత్రి వేళల్లో ఎక్కువ తీవ్రతరం అవుతుంది. కుటుంబంలో ఒకరికి జరిగిన ఒక తగాదా, ఒకరితో మీకు జరిగిన సంభాషణ మిగతా కుటుంబ సభ్యులందరిలోకి చూపించి వ్యాపించి పెద్ద సమస్యగా మారుతుంది. వృద్ధుల ఆరోగ్య విషయంలో ఏదో ఒక ఆందోళనకరమైన వార్త రావచ్చు. ఇక మీ ఇంట్లో గతంలో దాచిపెట్టిన ఒక గుట్టు ఇప్పుడు బయటపడే అవకాశం ఉంది. మీరు ఎంతో ఆశగా ఎదురు చూసిన ఒక ప్రమోషన్ లేదా ఛాన్స్ ఇంకొకరికి వెళ్లినట్లు తెలిసి తీవ్రంగా మదనపడతారు. కార్యాలయంలో ఎవరో మీ పైన విమర్శలు చేయడం లేదా అభద్రత కలిగించే పరిణామం చోటు చేసుకోబోతుంది. ఇక ఉదయం నుంచి రాత్రి వరకు చిన్న విషయానికి మనసు ఉద్వేగంగా మారుతుంది. నమ్మిన వాళ్ల ప్రవర్తన చూసి మీ గుండె మీద గాయం పడినట్లవుతుంది. ఎందుకు ఈ జీవితం ఇలా మారిపోయింది అనే భావన వచ్చి ప్రమాదం కూడా ఉంటుంది. ఈ సమయంలో శనీశ్వరునికి పూజలు చేయడం మంచిది. ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని 108 సార్లు ఉచ్చరించండి. ఇక మీ యొక్క భద్రత కోసం అవసరమైన అనుబంధాలను తొలగించండి. ఇక మీ భద్రత కోసం అనవసరమైన అనుబంధాలు ఈ రోజున తొలగించండి. ఈ సమయంలో ఒంటరిగా ఉండడమే మేలు. ఎంత కఠినంగా ఉన్నా ఈ సమయంలో మీ జీవితంలో ఒక బలమైన మలుపు కలుగుతుంది. నిజాలు తెలుసుకున్నాక బాధపడతారు, కానీ అవి మీకు రక్షణ అవుతాయి. 100% నిజం తెలియడమే మంచిది. నష్టం కలిగిన ఉపశమనం కూడా కలుగుతుంది. నిత్యం దుర్గాదేవి ఆరాధన కూడా మీకు మేలు కలగచేస్తుంది.